హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ 5వ విడత పథకానికి సంబంధించిన 7,000 రూపాయలు పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాలి. అలాగే రుణమాఫీ అనేది రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారా లేదా, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అన్నదాత సుఖీభవ 5వ విడత 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 24వ విడత 2,000 రూపాయల నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడత కింద 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక రెండో విడతలో కూడా మరో 7,000 రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే 1,00,000 రూపాయల లోపు పంట రుణాల మాఫీపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు గతంలో వచ్చిన సమాచారం నేపథ్యంలో దీనిపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాక్సిమం మనకు రుణమాఫీకి సంబంధించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు రైతులు వేచి చూడాల్సి ఉంటుంది. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలని సూచిస్తున్నారు. ఇందుకోసం భూ యజమాని ఆధారు, పట్టదారు పాస్బుక్ లేదా 1B పత్రాలు, మీ ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలతో సమీప రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి. ఈ కార్డు ఉన్నవారికి భవిష్యత్తులో అందించే పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 24వ విడత 7,000 రూపాయలు ఆగస్టు నెలలో 10వ తేదీ వచ్చేలోపు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా దీని మీద మనకు క్లారిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. డేట్ అనేది ఇంకా కన్ఫామ్గా ఫిక్స్ చేయాల్సి ఉంది. మ్యాక్సిమం బై ఛాన్స్ 10వ తేదీ వచ్చేలోపు అమలు చేసే అవకాశం ఉంది. త్వరలో అప్డేట్స్ వస్తాయి. అలాగే రైతులు పథకాల లబ్ధి సకాలంలో అందుకోవాలంటే 5 ముఖ్యమైన పనులు పూర్తి చేయడం అవసరం. మొదటిది పిఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేయడం. రెండోది బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసి అవసరమైతే సరి చేయించడం. మూడోది రైతు భరోసా కేంద్రంలో ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవడం. నాలుగోది ఈ క్రాప్ నమోదు పూర్తి చేసి అవసరమైతే పిఎం ఫసల్ బీమా యోజనలో ప్రీమియంను చెల్లించడం. ఐదోది వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు ఆధార్ లింక్ అయిందో లేదో నిర్ధారించుకోవడం. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.